హాయ్ ఎవ్రీవన్, ఇది నా థర్డ్ వీడియో ఆపరేటింగ్ సిస్టంలో. ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, అలా ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నవి అన్నీ ఈ వీడియోలో అయితే మనం ఎంటైర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సీరియల్ ప్రాసెసింగ్ అంటే మనకి నేమ్లోనే ఉంది, సీరియల్గా వన్ బై ఆఫ్టర్ వన్ అనదర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా సీరియల్ నెంబర్స్ వేసాం. అంటే సీరియల్ నెంబర్ ఏంటి, ఒకటి తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, ఈ 1 అనే ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ ఏం చేయాలి, వెయిటింగ్ స్టేట్లోనే ఉండాలి. 2, 3, 4, 5, 6 అని వెయిటింగ్ స్టేట్లోనే ఉంటాయి. వెయిటింగ్ స్టేజ్లో అయితే ఉంటాయి. అంటే 1 అయ్యేదాకా ఈ 2, 3, 4, 5, 6 ఎగ్జిక్యూట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు. ఈ 1 అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫస్ట్ సీరియల్ ప్రాసెసింగ్ టైంలో మనకి ఇంకా కంపైలర్స్ కానీ పెద్ద పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి లేవు ఆ టైంలో. అప్పుడు జస్ట్ ఓన్లీ పంచ్ కార్డ్స్ అనేవి ఉండేవి. పంచ్ కార్డ్స్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. పంచ్ కార్డ్స్ అనేవి ఉండేవి. దాని మీద పంచ్ కార్డ్స్ మీద వీళ్ళు కోడ్ అనేది రాసేవారు. అది రాసిన తర్వాత మన కంప్యూటర్లో పెడితే అది కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి అంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టేది. ఆ రోజుల్లో చూసుకుంటే అప్పుడు కోడ్స్తో చూసుకుంటే రోజుకు ఒక 4, 5, 6 అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు పంచ్ కార్డ్స్ అనేవి ఉండే టైంలో. అంటే సీరియల్ ప్రాసెసింగ్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా టైం తీసుకునేది. దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మరి అదే బెస్ట్ ఆ టైంలో చూసుకున్నట్టయితే 1990s ఆ టైంలో చూసుకుంటే అదే బెస్ట్. ఆ టైంలో అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేసేది అనమాట పంచ్ కార్డ్స్. ఇదేంటంటే ఒకటి అయ్యేదాకా ఇంకోటి ఎలా చేయదు అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఆ టైంలో. పంచ్ కార్డ్స్ మీద ఒకటే పడతాయి, ఎన్ని పడతాయి పంచ్ కార్డ్ మీద, ఎన్ని ప్రోగ్రామ్లు పడతాయి, ఒక ప్రోగ్రామ్ పడుతుంది. అదంతా కంప్లీట్ అయ్యి వచ్చేటప్పుడు చాలా టైం పట్టేది అనమాట. మీరు డ్రాబ్యాక్ ఇందులో రాయాలనుకుంటే సీరియల్ ప్రాసెసింగ్లో ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ద వన్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. అది సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్కి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్లీట్ అయింది, సీరియల్ అయింది. ఇప్పుడు బ్యాచ్ పేరులోనే ఉంది కదా, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక బ్యాచ్ అనేవి ఉంటుంది. ఒక బ్యాచ్, ఈ బ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 12 తీసుకుందాం. ఒక 12 ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ఉన్నాయి ప్రోగ్రామ్స్ అనుకోండి. దీన్ని 12 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఆ 12 ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఈ 12 ప్రోగ్రామ్ ఇక్కడ మనకి 2 మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అని. డొమైన్ మోడ్. ఒక 2 మోడ్స్ అనేవి ఉండేవి, 2 మోడ్స్ అని ఉంటాయి. ఓకే, ఈ యూజర్ మోడ్లో ప్రోగ్రామ్స్ అనేవి ఒక 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ డొమైన్ మోడ్ ఉంది. ఈ డొమైన్ మోడ్లోకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చి ఇక్కడైతే జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి తర్వాత అవుట్పుట్ అనేది బయటికి పాస్ చేసేది. ఓకేనా? ఇది బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే. ఒక బ్యాచ్లో ఒక 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఆ 12 ప్రోగ్రామ్స్ని యూజర్ మోడ్ నుంచి డొమైన్ మోడ్కి పంపిస్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి తర్వాత అవుట్పుట్ అనేది రిలీజ్ చేస్తుంది బయటికి. ఇది బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఏవైనా ఇనిషియల్ వాల్యూస్ ఏవైనా ఇవ్వాలంటే అవన్నీ ప్రీడెఫినెట్గానే ప్రోగ్రాంలోనే ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇందులో మనకి ఇంటరాక్షన్ అవ్వడానికి అయితే ఉండదు. అంటే యూజర్ అనేవాడు సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్ అనేది ఉండదు దేని మధ్యన, యూజర్ మధ్యన, సాఫ్ట్వేర్ మధ్యన. ఇది మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేటప్పటికి బ్యాచ్ ప్రాసెసింగ్లో. ఓకే, ఇది బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే. నెక్స్ట్ ఇంటరాక్టివ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి పేరులోనే ఉంది ఇంటరాక్షన్.
అంటే యూజర్కి సాఫ్ట్వేర్కి కంపల్సరీ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా మన వాల్యూస్ చేంజ్ చేసుకోవాలన్నా ఎలాంటి వీటికైనా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అయ్యేది అనమాట. అంటే ఇంటరాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకుంటే ఇది కూడా ఒక జాబ్గానే ఒక బ్యాచ్గానే పంపిస్తుంది. ఇది కూడా ఒక 12 ప్రోగ్రామ్స్ని పంపించింది అనుకోండి, యూజర్ మోడ్ నుంచి డొమైన్ మోడ్కి ఇలా పంపిస్తుంది. ఇక్కడ డొమైన్ మోడ్కి ఇక్కడ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఏమవుతుందంటే ఇక్కడ యూజర్ ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలాగా, ఓకేనా. ఇక్కడ బ్యాచ్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఇలా వస్తుంది, ఇక్కడ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పాస్ అవుతుంటే ఇక్కడ మనకి ఏదైనా వాల్యూస్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా మనకి ఇక్కడ ఏంటి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇంటరాక్షన్ అనేది రెండింటి మధ్యన ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే ఇంటరాక్టివ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా. మనం డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఒక బ్యాచ్ ప్రాసెసింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 ప్రోగ్రామ్స్ అనేవి పంపించాం, అందులో 11 అయిపోయినాయి. అంటే ఇంకా ఏంటి, ఇంకా ఒకటే ఉంది. అలా ఒకటే ఉన్నప్పుడు ఆ బ్యాచ్లోకి న్యూ ప్రాసెసింగ్ అంటే లోపలికి పంపించడానికి అయితే అవకాశం లేదనమాట. బ్యాచ్లో కానీ ఇంటరాక్టింగ్లో కానీ ఒక ప్రాసెస్ అనేది ఉంది, ఇంకా స్పేస్ ఖాళీగా ఉంది మెయిన్ మెమరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 వీటికి పట్టేది ఒకటే ఉంది, అంటే ఇంకా 11 అయితే స్పేస్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఆ 11ని బయట వెయిటింగ్లో ఉండేదానికన్నా బ్యాచ్లోకి అయితే పంపడానికి అయితే అది ఇష్టపడదు. అది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట ఈ రెండిట్లో. ఇందులో అయితే ఇంటరాక్షన్ కూడా ఉండదు, అది ఇంకో డిసడ్వాంటేజ్, డ్రాబ్యాక్. ఇందులోకి వచ్చేటప్పటికి ఆ బ్యాచ్ అయితే పంపడానికి అయితే ఉండదు, న్యూ బ్యాచ్ని అదే కంప్లీట్ అయ్యేదాకా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. పేర్లోనే ఉంది మల్టీ ప్రోగ్రామింగ్, అంటే ఒక మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇది చెప్తాను చూడండి. మనకి ఇది ప్రోగ్రామ్ ఏ అనుకోండి, అలా మనకి 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బి, సి, ఈ 2 కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బీసీ అనే స్టేట్లో ఉంటాయంటే ఐడి స్టేట్లో ఉంటాయి. ఐడి స్టేట్లో ఏ అయ్యేదాకా ఈ సి అనేవి ఐడి స్టేట్లోనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏకి మనకైనా ఐఓ ఆపరేషన్ అయితే అవసరమైంది. ఐఓ ఆపరేషన్స్ కావాలి దానికి. అప్పుడు ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఐఓ ఆపరేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ఏ అనేది. మరి ఈ గ్యాప్లో బీసీ ఐడి స్టేట్లో ఉండడం దేనికని చెప్పేసి బి అనేది స్టార్ట్ అవుతుంది. బి అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఏ ఐఓ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చే వరకు మనకి బి అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అలాగా బి అనేది అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే స్టార్ట్ ఓకే ఎప్పుడైతే ఏ అనేది ఐఓ ఆపరేషన్ నుంచి బ్యాక్ వచ్చిందో, ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేసింది, అప్పుడు ఏమవుతుందంటే ఇది పాజ్ అయిపోతుంది. ఇక్కడ పాజ్ అయితే అవుతుంది, పాజ్. ఓకేనా. బి అనేది పాజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి డెస్టినేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెస్టినేషన్ ప్లేస్ అనుకోండి, బి అనేది పాజ్ అవుతుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏం స్టార్ట్ అవ్వాలి, ఏ అనేది స్టార్ట్ అవ్వాలి. ఏ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ అనేది స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఐఓ ఆపరేషన్ అయితే కావాల్సి వచ్చింది. ఏ అనే దానికి ఐఓ ఆపరేషన్ అయితే కావాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఇది మళ్ళీ ఐఓ ఆపరేషన్కి అయితే వెళ్తుంది. ఐఓ ఆపరేషన్కి వెళ్ళింది. అప్పుడు ఇప్పటిదాకా బి అనేది పాజ్లో ఉంది కదా, ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పాజ్ కాస్త స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. బి అనేది వస్తుంది. దీనికి ఐఓ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ దానికి బ్యాక్ వచ్చేసింది. మరి ఇది ఏమవుతుంది, మళ్ళీ పాజ్ అవుతుంది. పాజ్ అర్థమైంది కదా మీకు. ఫస్ట్ ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది,
మిగిలిన ప్రాసెస్ అనేవి ఐడి స్టేట్లో ఉన్నాయి. ఐడి స్టేట్ అంటే ఏం ప్రాసెస్ అనేది రన్ చేయట్లేదు, అది మెల్లమెల్లగా ప్రాసెస్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇది ఐఓ ఆపరేషన్కి వెళ్ళిందో ఇవన్నీ ఎప్పుడైతే ఈ పాజ్లు ఉన్నాయో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది మళ్ళీ పాజ్ అయింది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఏ అనేది ఎప్పుడైతే వెనక్కి వచ్చేసిందో ఇది పాజ్ అయిపోయి ఏ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా ఇది పాజ్ అయిపోయింది, ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఏ అనేది కంప్లీటెడ్ వెనక్కి వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తుంది. ఈ గ్యాప్లో మళ్ళీ దీనికి ఐఓ ఆపరేషన్ వచ్చింది, దీనికి ఐఓ ఆపరేషన్ అనేది అవసరమైంది. మళ్ళీ ఏమవుతుంది, ఇది మళ్ళీ ఐఓ ఆపరేషన్కి అయితే వెళ్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సి అనేది స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది మళ్ళీ బ్యాక్కి వచ్చిందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది స్టాప్ అవుతుంది, సి అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే రిమైనింగ్ ప్రాసెస్ అనేవి ఐడి స్టేట్లోకి వెళ్తాయి. రన్ అవుతున్న ప్రాసెస్ అనేది దేనికైనా ఐఓ ఆపరేషన్ అయితే అవసరమైందో అది ఐఓ ఆపరేషన్కి వెళ్ళి ఏదైతే కింద పాజ్లో ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సేమ్ అలాగే ఏ ఐఓ ఆపరేషన్ అవసరమైంది వెళ్ళింది, ఇందులో బి స్టార్ట్ అయింది, ఏ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకేం మిగిలింది, బీసీ మిగిలింది. ఇక్కడ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనికి ఐఓ ఆపరేషన్ వచ్చింది, ఐఓ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసుకుని సీదే అనే దానికి ఐడీలో ఉన్నదాన్ని స్టార్ట్ అయిందనమాట. ఇది మల్టీ ప్రోగ్రామింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. ఓకేనా. మీకు ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి, కంపల్సరీగా అయితే అర్థమవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ అయితే అది, ఒకటి ఐడీలో ఉన్నప్పుడు ఇంకోటి స్టార్ట్ అయిందంటే ఇంకోటి ఐడీలో ఉండడం, అదే ప్రాసెస్ రీసైకిల్లో జరుగుతూ ఉంటుంది అంతే. ఇది మల్టీ ప్రోగ్రామింగ్ అంటే. నెక్స్ట్ మల్టీ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ప్రాసెస్ ఉన్నాయి, 3 ప్రోగ్రాంలు ఉన్నాయి అనుకోండి, 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అనే కాకుండా జాబ్లు అనుకోండి, 3 జాబ్లు ఉన్నాయి, 3 జాబులకి 3 ప్రాసెసర్లు అనమాట. ప్రాసెస్ P1, ప్రాసెస్ P2, ప్రాసెస్ P3. ఇదండి సింపుల్గా మల్టీ ప్రాసెసింగ్ అంటే 3 జాబులకి 3 ప్రాసెసర్లు. దాన్ని ఏమంటామంటే మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఏముంటాయంటే ఐఓ ఆపరేషన్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అవుట్పుట్ అనేది ఉంటుంది. నేను ఇన్పుట్ నా ఐఓ ఆపరేషన్స్ అవసరమైతే ఇక్కడ ఇస్తుంది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది బయటకు అయితే డిస్ప్లే అయితే చేస్తుంది. దీన్ని ఏమంటామంటే ఈ లైన్ని, ఈ రెండిట్ల మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే బస్ డ్రైవర్ అని అంటాం. ఇప్పుడు బస్సు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, బస్సు అనేది ఉంటుంది ఇక్కడ, దీన్ని బస్సు అని అంటాం. మనకి ఏదైనా అవసరమైతే దీనికి అయితే మనకి ఎస్టాబ్లిష్ అయితే చేస్తుంది కమ్యూనికేషన్ అనేది. దాన్ని మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ అంటే మల్టిపుల్ టాస్క్ పెర్ఫామ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే 3 ప్రాసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ప్రాసెస్ ఇప్పుడు మీకు ఇలా జాబ్స్ అనుకోండి, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, 3 జాబులు అయితే ఉన్నాయి. మీకు దీనికి ఎక్కడ రిలేట్ అంటే మల్టీ ప్రోగ్రామింగ్ ఉంది కదా, మల్టీ ప్రోగ్రామింగ్లో ఒక ప్రాసెస్ అయ్యేదాకా ఇంకోటి ఏముంటుంది, ఐడి స్టేట్లు ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్కి ఒక 30 సెకండ్స్ కావాలనుకోండి, థర్డ్ జాబ్కి 5 సెకండ్స్ ఉంటే చాలు. దీనివల్ల మనకి ఏమవుతుంది, చిన్న జాబ్స్ కూడా వెయిటింగ్ స్టేట్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది మనకి మెయిన్ ప్రాబ్లం కదా. ఆ ప్రాబ్లం అని ఇక్కడ ఓవర్కమ్ అవుతుంది అనమాట మల్టీ టాస్కింగ్లో. ఎలా అంటే ఇప్పుడు చూడండి, దీనికి మనకి ఇక్కడ టైమర్ అనేది ఒకటి ఉంటుంది, మన టైం అనేది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నానో సెకండ్స్ అనుకోండి, 10 నానో సెకండ్స్. ఇది మనకి 30 నానో సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుంది. దీనికి 25, దీనికి 10. మనం నార్మల్గా ఇందులో చూసుకుంటే ఏమవుతుంది,
మల్టీ ప్రోగ్రామింగ్లో కానీ సీరియల్లో కానీ 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే మనకి 55 సెకండ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. జాబ్ 3 అనేది దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఇప్పుడు టైమర్ అనేది పాస్ అవుతుంది. టైమర్ అనేది ఇక్కడికైతే వచ్చింది. ఇది ఎన్ని సెకండ్స్? 30 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ మనకి 10 నానో సెకండ్స్ టైమర్ అనేది ఉంది. ఇంకెన్ని సెకండ్స్ మిగిలింది? 20 అయితే మిగిలింది. నెక్స్ట్ ఇలా కిందకు వస్తుంది. 10 సెకండ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసింది, 10 నానో సెకండ్స్. ఇంకా 20 సెకండ్స్ కావాలి ఇది కంప్లీట్ అవ్వాలంటే. దీనికి ఇక్కడికి ఇంకా ఎన్ని మిగిలింది? 15 అయితే మిగిలింది. ఇంకా ఇక్కడికి వస్తే కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రీసైకిల్ టైప్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చింది. ఇంకో 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇంకెంత మిగిలింది? 10 అనేది మిగిలింది. ఇంకా 5 మిగిలింది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. దీని ఏమంటామంటే మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దీనికి టైమర్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైం బట్టి వన్ ఆఫ్టర్ వన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్గా ఇంకా మిగిలింది ప్రజెంట్ అందరూ ఎక్కువ యూజ్ చేస్తుంది ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అన్ని టాస్క్లను ఒకేసారి పెర్ఫామ్ చేయడం అనమాట. మల్టిపుల్ టాస్క్ను ఒకేసారి పెర్ఫామ్ అయిపోతుంది. దీనికి టైం లిమిట్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ ఒకేసారి మల్టిపుల్ టాస్క్ని అయితే పెర్ఫామ్ చేస్తుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేశారు. అది డౌన్లోడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ వాట్సాప్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ కావాలని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ బ్యాచ్ లాంటివి, మల్టీ ప్రోగ్రామింగ్ అనేవి, మల్టీ ప్రాసెసింగ్లో మల్టీ టాస్కింగ్ అలాంటివి ఏమి ఉండట్లా. మీరు కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ అందరు స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేసేది కానీ ల్యాప్టాప్లో డెస్క్టాప్స్ యూజ్ చేసేదంతా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. దీనికి టైమర్ లిమిట్ లాంటివి ఒకదాని తర్వాత ఒకటి అవ్వు అలాంటివి ఏమి ఉండవు. ఒకేసారి ఇన్నైనా పెర్ఫామ్ చేయొచ్చు. అంటే మన ర్యామ్ క్యాపబిలిటీ 8 GB ర్యామ్ వాడతామా 12 GB ర్యామ్ వాడతామా దాని మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ యూట్యూబ్లో ఒక వీడియో డౌన్లోడ్ చేశారు, మరి మన బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తాం? వాట్సాప్ వాడేస్తాం, ఇన్స్టా వాడేస్తాం, అన్నీ వాడేస్తాం, క్రోమ్ కూడా వాడతాం. అది మన ఇష్టం. అంటే మన ర్యామ్ ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో అంతవరకు అదైతే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇది మెయిన్ ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సీరియల్ అంటే ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ పంపిస్తుంది. ఆ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లోకి అనేది వెళ్తుంది. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? ఇంటరాక్షన్ అనేది ఉండట్లా ఆపరేటింగ్ సిస్టమ్కి, యూజర్ అనే దానికి. నెక్స్ట్ ఇంటరాక్టివ్. ఇక్కడ ఇంటరాక్టివ్ కూడా అంతే, ఒక బ్యాచ్ని పంపిస్తుంది, అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. యూజర్కి కింద ఉన్న మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటరాక్షన్ అంటే ఓఎస్ కదండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, దాంతో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, అది మర్చిపోవద్దు. నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామింగ్. ఇదేమి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, పెద్ద టాపిక్ మల్టీ ప్రోగ్రామింగ్ అర్థం చేసుకోవడానికి. మీరు ఒకసారి రెవెన్యూ చూసుకోండి, మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. మల్టీ ప్రోగ్రామింగ్లో చెప్పాం కదా, ఒకటి ఐడియాలో ఉంటే ఇంకో ప్రాసెస్ మూవ్ అవుతుంది, ఇంకోటి ఐడియాలో ఉంటే ఇంకో ప్రాసెస్ మూవ్ అవుతుంది, 3 ఐడియాలో ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా అలా వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఐఓ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిందో మళ్ళీ వెనక్కి వచ్చి ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఐడియాకి నుంచి బయటకు వచ్చిందో దాని దగ్గరికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అది మల్టీ ప్రోగ్రామింగ్ అంటే. మల్టీ ప్రాసెసింగ్ అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క ప్రాసెస్ అనేది అసైన్ చేసి ఉంటుంది. ఐఓ డివైజెస్ కావాలంటే ఐఓ రిక్వెస్ట్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి అయితే వస్తుంది. అది మల్టీ టాస్కింగ్ అంటే టైమర్ లిమిట్ లాంటిది అనమాట. చిన్న ప్రాసెస్ ఉందంటే అది ఎక్కువసేపు వెయిటింగ్ స్టేట్లో ఉండకూడదని చెప్పేసి మనకి దాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు మల్టీ టాస్కింగ్ అనేదాన్ని. అది ఒక్కొక్క టైమర్ అనేది ఉంటుంది కదా, 10 నానో సెకండ్స్ అని టైమర్ ఇస్తాం. అది ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ దానికి, అలా ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ దానికి, అలా మూవ్ డౌన్ అవుతూ ఉంటుంది. 1 అయితే 2, 2 అయితే 3, అలా 10 సెకండ్స్ అనేది నానో సెకండ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకేసారి మల్టిపుల్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. ఎలాంటి చెప్పాను కదా, యూట్యూబ్లో డౌన్లోడ్ పెట్టాం, మనం ఇన్స్టా వాడచ్చు, వాట్సాప్ వాడచ్చు, క్రోమ్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. మనకు ప్రాసెస్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది కూడా మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ర్యామ్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ర్యామ్ అనేది అవైలబిలిటీగా ఉంటే మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కంపల్సరీగా నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీకు మళ్ళీ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకైతే వస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.